చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రామ్మోహన్ రావు గారికి, అచ్చెన్నాయుడు గారికి, పెందాల అశోక్ బాబు గారికి నా మనస్ఫూర నమస్కారాలు పెడుతున్నాను. ఈరోజు నా గొంతుకు పట్టేస్తున్నది సారు. మీ అందరికీ, ఈ ఊరి పెద్దలు, చిన్నలకి, అందరు అమ్మల అక్కలకి అందరికి నమస్కారం. నేను చదువుకోలేదు సారు, చదువు లేదు. నేను మామూలుగా మధ్య తరగతిలో ఉండి అమ్మాయినికి సార్ నాకు బాగా తెలియదు. కాబట్టి ఈరోజు మనందరము చంద్రబాబు నాయుడు వస్తాడని మనందరము ఎదురు చూసి ఒక నిర్ణయానికి వచ్చి ఇక్కడ ఒక సభ ఏర్పాటు చేశారు సార్. అలాగే అన్నప్పుడు ఎన్టీ రామారావు గారు 35,000 రూపాయలు పెన్షన్ నుండి 70 రూపాయలు పెన్షన్ వరకు అతను చేశారు. అలాగే 200 పెన్షన్ మా అమ్ముడిని తర్వాతలోన అప్పుడు జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2,000 పెన్షను, అలాగ 3,000, అలాగ 4,000 పెన్షన్ చేసి తర్వాత ఫస్ట్ విడతలోనే 7,000 పెన్షన్ మాట తప్పక మడం తిప్పకుండా ఇచ్చారు. అదే ఫస్ట్ విడత 7,000 రూపాయలు ఇచ్చారు. మధ్యతరగతి కుటుంబం 4,000 పెన్షన్ తోట ఒక కోడలు అత్తకు చూడకపోయినా నాకేమి నేను బతికిపోతాను అన్నంత. ఒక కొడుకు తండ్రికి చూడకపోయినా నాకేమి అన్నగారు పెన్షన్ ఇస్తున్నారు బతికిపోతాను అని చెప్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మనకు పెట్టిన బ్రిడ్జ్ అతనికి రుణపడి ఉంటాం మనందరము. కాబట్టి దీనికి ముందు కూడా అప్పుడు కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మహిళా సంఘాలు దింపారు. మహిళా సంఘం గ్రూపుల్లోన 1,00,000 రూపాయలు తీసుకుంటే పావలి వడ్డని మహిళలకి తెలుగుపరిచి 1,00,000 రూపాయలు లోన్ తీసుకొని కుటుంబ సభ్యులకు పెంచుకొని తాగుముచ్చు మొగుడైనా పెంచుకొని కొట్టినా తిట్టినా నేనున్నాను మీకు భయం లేదు మీరు ఉండాలి అనేసి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పారు. అలాగేని మహిళా గ్రూపులు ఉపాధి పని ముసలి ముద్ద పిల్ల బట్ట అందరికి పనిచ్చి అందరిలోగా నేను ఉన్నాను అని ఒక భరోసా ఇచ్చారు మాకు. 100 రోజులు పని చేస్తే ఈ 100 రోజుల పనిలోన ఎండ తగిలితే ముసలి వాళ్ళని కూర్చోబెట్టండి, గంట ఒకటి పని చేయించండి, సుఖంగా ఉండండి అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అలాగేని అన్నా క్యాంటీన్ పెట్టారు. అన్నా క్యాంటీన్ తిని పేదలు సూపర్గా ఉంది భోజనం అని మరీ చెప్తున్నారు. మనం తినలేదు కానీ తిన్నోరు చెప్తున్నారు. మనము వెళ్ళి తినాలని ఉన్నది కోరిక. అలాగే అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత రామ్మోహన్ రావు, తర్వాత మన పెందాల అశోక్ బాబు గారు, వీళ్ళు నలుగురు మన నదిలో ఎంతో మంది చనిపోయారు. వీళ్ళు కూటమి ఒక్కటయ్యి 3 సంవత్సరాల్లో బిజీ పూర్తి చేశారు. అలాగని ఈదికి మన పార్టీకి ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా అశోక్ బాబు గారికి ఫోన్ కొట్టిన వెంటనే ఏమైందని వచ్చి మనందరినీ ఆదుకుంటారు. ఎవరింట్లో చనిపోయినా అక్కడికి వచ్చి పలమరకు చేస్తారు. మా ఈదికి వచ్చి పలమరకు చేసినప్పుడు పొరతలో వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఏమమ్మా ఇలాగున్నది ఇది అని అంతే బాబు, మాకెవరు పట్టించుకోరు, మాకు పట్టించుకోరు, రోడ్లు వేయరు. అలాగని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం రోడ్లు వేసుకుంటామా. ఇప్పుడు ఏం చేస్తామని ఇప్పుడు ఎంతగాని 10 రోడ్లు శాంక్షన్ చేశారు. 10 రోడ్లు మనకు శాంక్షన్ చేశారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ రావు, చంద్రబాబు నాయుడు, తర్వాత అశోక్ బాబు ఎల్లకాలము ఎప్పుడు ఈ 30 సంవత్సరాలు గెలిచి ముందుకు వస్తే ఉండాలి. ఆ నమ్మకం మనకు ఉంది. కాబట్టి మనం సెలవు తీసుకుంటాం, ముందుకు పట్టిస్తున్నాం. ధన్యవాదాలమ్మా. మనదైనటువంటి శైలిలో మన శ్రీకాకుళం యాసలో మాట్లాడినప్పటికీ ప్రజలందరూ గుండెల్ని హత్తుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి మహిళా సంఘాల తాలూకా గొప్పతనాన్ని కావచ్చు, లేకపోతే ఆయన తీసుకొచ్చినటువంటి కేవలం